నేనేమంటున్నా, ఎవరికైనా సరే మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది. దాన్ని తీసేసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. అది కాంగ్రెస్ అయినా సరే, అది బీజేపీ అయినా సరే, అది టీడీపీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, రైట్. సో పార్టీలకు అతీతంగా కొట్టుకుంటేనే నేరం, ఫిజికల్ అటాక్ చేస్తేనే నేరం, మిగిలింది ఏది నేరం కాదు. ఇంకోటి ఏంటంటే మారణాయుధాలు పట్టుకుపోయి దాడులు చేయని రెచ్చగొడితే తప్పు. అది కాకుండా మిగతాది ఏది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా మాట్లాడినా తప్పు కాదు. ఆ సోషల్ మీడియాకు కూడా అనేక రూల్స్ ఉన్నాయి. ఏదైనా నిజంగా తప్పు పెడితే వాడిని కంప్లైంట్ చేస్తే అందులో మేక్ సెన్స్ అనిపిస్తే ఆ పోస్ట్ డిలీట్ చేస్తారు. సో వాళ్ళు యూట్యూబ్ అయినా చర్యలు తీసుకుంటుంది, అట్లనే ఫేస్బుక్ చర్యలు తీసుకుంటారు. ఆల్రెడీ రూల్స్ అన్ని పాటించి వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారమే పెట్టినాక మళ్ళీ మీరు కొత్తగా ఇంకో అదనంగా పోలీసులు ఆల్రెడీ ఆ ఛానల్ ఆ యొక్క ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అయినా వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తున్నారు చట్టాలని, ఆయా దేశాల చట్టాలని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే, లేకపోతే అందులో సరిగ్గా కాంటెంట్ లేకపోతే ఫ్యాక్ట్ చెక్ చేసి, లేకపోతే అందులో ఈ యొక్క అబ్యూజింగ్ గా, లేకపోతే అవమానకరంగా, లేకపోతే సెక్సువల్ గా ఎలాంటిది ఉన్నా సరే ఆల్రెడీ వాళ్ళు నియమాలు పాటిస్తున్నారు. ఆ కాంటెంట్ డిలీట్ చేస్తున్నారు, వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. మళ్ళీ అదనంగా ఇంకో పోలీసులు ఏంది అంటే మీరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఆ పోలీసులు వేరే పని, అంతకంటే ముఖ్యమైన పని చేయించాల్సిన పోలీసులతోటి అడ్డమైన పనులు చేయిస్తున్నారు, తోటమాలి పని చేయించినట్టు. అంటే ప్రజల సొమ్ముని పోలీసులకు ఇచ్చే జీతాలని, ఆ పోలీసు వ్యవస్థని దుర్వినియోగపరుస్తున్నారు. దేనికోసం అయితే ప్రజలు వాళ్ళ రక్తం చెమట ఖర్చు పెట్టి ఇచ్చేసి 4 వస్తువులు కొనుక్కుంటే దాని మీద వచ్చిన ట్యాక్స్ ని పోలీసులకు జీతాలకు ఇస్తుంటే, ఆ జీతాలని ఆ పోలీసు వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలలో కానీ ఇప్పుడే కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలిపి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చెప్తే ప్రెసిడెంట్ గారికి లెటర్ రాసి అయినా ఇక్కడ గవర్నర్ పాలన, ఈ అరాచక పాలన బంద్ చేసి కూటమి ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళీ ఎన్నికలు పెట్టించాల్సిన అవసరాన్ని తీసుకొస్తున్నారు మీ ప్రవర్తనతో. ఇది కరెక్ట్ కాదు. మా స్వేచ్ఛను తీసేసే హక్కు లేదు. ఓకే, ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇది ప్రవీణ్ పగడాల బ్రదర్ది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయి, కానీ దాని కూలంకషంగా చదివినాక వాళ్ళ ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అది మళ్ళీ రేపో ఎల్లుండో మాట్లాడతా. సో ఆ క్రమంలో నా మీద పెట్టిన కేసు ఏందో చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఓకే, ఇంతకుముందే ఆ బ్రదర్ షేర్ చేశాడు. వాళ్ళు పెట్టిరని ఆర్టీ వాళ్ళు చెప్పారు, కానీ నాకు ఫిజికల్గా కాపీ రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. చదువుదాం. 3 పేజీలు ఉంది. ఏది ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, చదువుతున్నా. ఏముంది, రాజమండ్రి ఎక్కడ ఇది పెట్టింది, ఆంధ్రప్రదేశ్, ఏపీ, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏపీ గవర్నమెంట్ లో వచ్చింది. ఎంత ఉంది, ఏపీపీఎం ఆర్డర్స్ నెంబర్ ఏదో ఉంది 470500 అండర్ సెక్షన్ ఎఫ్ఐఆర్ అండర్ సెక్షన్ 173 BNSS. ఆ ఎఫ్ఐఆర్ రిపోర్టు పెట్టడానికి ఉండే అనుమతించే చట్టం పేరు ఏంది, 173 భారత న్యాయ సంహిత సురక్ష సంహిత ఏదో పెట్టి కదా పేరు. ఇంతకుముందు ఐపీసీ అని ఉంటుండే. సో అది ఐపీసీనే పేరు మార్చింది అంతే. అందులో ఐపీసీలు ఉన్నాయని ఆస్టీస్ ఉన్నాయి, ఏం పేరు అదే సెక్షన్ అదే అన్ని ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే ఐపీసీ అంటే అది కాంగ్రెస్ వాడు పెట్టిండో బ్రిటిష్ వాడు పెట్టిండో అని పేరు మార్చి భారత న్యాయ సంహిత అని రాశారు. న్యాయ సురక్ష సంహిత 3 ఏదో ఉన్నాయి కదా, BNSS ఏదో సంథింగ్ కదా. అంటే అనడానికే ఇబ్బందికరంగా ఉండే పేర్లు పెట్టారు. ఓకే, సో ఎక్కడ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరిలో పెట్టారు. ఎక్కడ పోలీస్ స్టేషన్ PS ఏది రాజమండ్రి 3 టౌన్ అంట. ఎప్పుడు ఏ రోజు పెట్టిర్రు, ఇయర్ సంవత్సరం 2025. ఎఫ్ఐఆర్ నంబర్ ఏంటంటే ఎఫ్ఐఆర్ నంబర్ 145/2025 145 ఇట్లా స్లాష్ అంటారు దాన్ని, అదే అటకి ఇట్లా ఉంటుంది కదా, 2025. డేట్ వచ్చేసి 2/4/2025. అంటే ఇండియాలో రివర్స్ రాస్తారు, ఇక్కడ మంత్ ఫస్ట్ రాస్తారు, అమెరికాలో ఇండియాలో డేట్ ఫస్ట్ రాస్తారు. అంటే ఏప్రిల్ 2, 2025 రోజు ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఏమని, అండర్ యాక్ట్ అండ్ సెక్షన్స్ ఏ చట్ట ప్రకారం చేసారు అంటే 196 బ్రాకెట్లో 1 ఉంది. ఓకే, 196 సెక్షన్ BNS సెక్షన్. తర్వాత 352 BNS 196 బ్రాకెట్లో 1. అట్లనే BNS 352. అట్లనే 67 యాక్ట్ అంటే 67 ఏది BNS 67 3 వచ్చినాయి ఇప్పటికే. 196 అది బ్రాకెట్లో 1 పెరాన్సిస్ లో. అండ్ BNS 352 BNS 62 BNS అండ్
ఐటీ యాక్ట్ ఏది 2008 ఈ 4 చట్ట 1 2 3 4 ఈ 4 5 చట్టాల కింద సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ అంటే కేసేనా, అంతే. ఏముంది ఇలా ప్రయర్ టు ఏప్రిల్ ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ డేటు టైం ఉన్నాయి. ఏది ఏప్రిల్ 2 రోజు. ఓకే, ఎంట్రీ నెంబర్ 20 అట్లున్నాయి. తర్వాత ఏంది ప్లేస్ ఆఫ్ అకరెన్స్, ఎక్కడ జరిగింది అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్ పెట్టారు. 2 కిలోమీటర్లు నార్త్ ఈస్ట్, ఎక్కడ రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి, ఎక్కడ స్ట్రీట్ అండ్ విలేజ్ అంటే కంప్లైంట్ చేసిన వాళ్ళు ఏంది కంబాల చెరువు రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పిన్ కోడ్ రాయలేదు. ఓకే, తర్వాత ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంటెంట్ ఆర్ ఇన్ఫార్మెంట్ అంటే ఎవరు కంప్లైంట్ చేశారు, ఎవరు అంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ అవి రాయాలి. ఆమె పేరు ఏంది ఏ వసంత ఫాదర్స్ ఆర్ హస్బెండ్స్ నేమ్ వెంకటేశ్వరరావు హస్బెండ్ అయి ఉంటాడు. డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు కానీ ఎంత డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ బర్త్ రాయలేదు కానీ వయసు 38 ఏళ్ళంట. ఓకే, నేషనాలిటీ ఇండియన్ అంటే ఇండియన్. తర్వాత కాస్ట్ కులం కాపు కులం అంట. ఓకే, తర్వాత ఇంకేముంది ఆమె పాస్పోర్ట్ డీటెయిల్స్ అట్లాంటివి ఏం రాయలేదు. వృత్తి కూడా రాయలేదు. ఫోన్ నంబర్ రాయలేదు. తర్వాత అడ్రస్, ఫోన్ నంబర్ కూడా లేకుండా కంప్లైంట్ ఎట్లా తీసుకుంటారు, ఐ డోంట్ అండర్స్టాండ్. సో అడ్రస్, హౌస్ నంబర్, వార్డు నంబరు 5 కంబాల చెరువు, వార్డు 5 కంబాల చెరువు, సెక్షన్ 05 రాజమహేంద్రవరం, ఏరియా ఆర్ మండల్ రాజమహేంద్రవరం, స్ట్రీట్ ఆర్ విలేజ్ నోవార్డ్, ఈస్ట్ సిటీ ఆర్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ కూడా రాయాలి. ఇది గిట్లా అంటే అప్లికేషన్ ఫామ్ కూడా సరిగ్గా ఫిల్ చేయడం వస్తలేదు అని మనకు అర్థమవుతుంది. అర్థమైందా? ఇది ఉల్టా కనిపిస్తుంది కావచ్చు, ఎందుకంటే ఇది ఫ్రంట్ కెమెరా కదా ఫోన్కి. సో ఏది ఏమైనా కంబాల చెరువు రాజమహేంద్రవరం, ఆమె పేరేంది ఏ వసంత, మరి హస్బెండ్ ఫాదర్ నాకు తెలియదు, వెంకటేశ్వరరావు, ఆమె వయసు 38, కాపు కులం అంట ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆమె. ఓకే, ఏమని కంప్లైంట్ చేసింది, నేమ్ నాది అంటే నా డీటెయిల్స్ కూడా ఆమెకు పూర్తిగా తెలియదు అన్నట్టు. రాజ్బోడా క్లిప్స్ ఫేస్బుక్ ఐడి యూజర్, ఇది ఆమెకు నా గురించి తెలిసింది అంతే. ఓకే, ఇక తర్వాత నా డీటెయిల్స్ ఏది లేదు ఇందులో, నేను ఏడుంటా, లేకపోతే నా కులం ఏంది, నా డేట్ ఆఫ్ బర్త్ ఏంది, నా ఫోన్ నంబర్ ఏంది, ఏది లేదు, అంతా ఖాళీ ఉంది. ఇక చూడండి, నా పేరు రాజ్బోడా క్లిప్స్ ఫేస్బుక్ ఐడి యూజర్ తప్ప ఇక్కడ ఒక్క డీటెయిల్ ఏమైనా ఉన్నదా అంటే వాళ్ళకి ఎఫ్ఐఆర్ కూడా సరిగ్గా ఫిల్ చేయలేని దుస్థితిలో వాళ్ళు కంప్లైంట్ ఎట్లా తీసుకుంటారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళది లేకుండా, ఎవరి మీద కంప్లైంట్ చేశారో వాళ్ళది లేకుండా నువ్వు ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తావు, కేసు ఎట్లా ఫైల్ చేస్తావు అంటే మినిమం అవగాహన లేని వ్యక్తులు ఉన్నారు. అంటే కేవలం భయభ్రాంతులకు గురి చేసి నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ముచ్చట చదువుదాం. ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఆమె, ఏమంటే కంటెంట్స్ ఆఫ్ ద కంప్లైంట్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ కంప్లైంట్ ఆర్ ఇన్ఫర్మెంట్. ఆమె మెయిన్ కంప్లైంట్ ఏందో చదువుదాం. దిస్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ ప్రమోటింగ్ enmity between different groups on grounds of religion, race, place of birth, residence, language and Information Technology Act that occurred prior to 11 p.m. at Kambala Cheruvu, Rajamahendravaram and reported on April 2nd, 2025 at 11 p.m. where in complainant ఏ వసంత అంటే వాళ్ళ డాడీ వెంకటేశ్వరరావు డాడీ ఏ వసంత డాటర్ ఆఫ్ వెంకటేశ్వరరావు, ఏజ్ 38 years, కాస్ట్ కాపు, వార్డ్ 5 కంబాల చెరువు, సెక్షన్ 09 రాజమహేంద్రవరం, రిపోర్టెడ్ దట్ ద కంప్లైంటెంట్ వర్కింగ్ యాజ్ ఏ WMSK అంటే ఏందో నాకు తెలియదు, ఏమంటారు దాన్ని, ఆమె ఏం పని చేస్తుంది, WMSK అంటే ఏందో నాకు తెలియదు, ఎట్ వార్డ్ 5 కంబాల చెరువు రాజమహేంద్రవరం. వైల్ ద కంప్లైంటెంట్ సా ద ఫేస్బుక్ ఎట్ ద టైమ్ షీ నోటీస్డ్ వన్ వీడియో, అందులో ఒక వీడియో చూసిందంట. అండ్ ద వీడియో పోస్టెడ్ బై రాజ్బోడా క్లిప్స్ ఫేస్బుక్ ఐడి. ఇన్ దట్ వీడియో Facebook ID user mentioned about the death of Praveen Pagadala as ఇది హత్య అని,
ఈ హత్య వెనుక చిన్నజీయర్ స్వామి, శ్రీనివాస్ వర్మ, నరసాపురం ఎంపీ వారి హస్తం. అంటే వాళ్ళు టైప్ చేసుడు కూడా వాళ్ళకి సరిగ్గా వస్తలేదు కంప్లైంట్లో కూడా. అంటే ఇక దాని కంప్లైంట్కి ఏం వ్యాలిడిటీ ఉంది? సో భారీ హస్తం అంట. భారీ హస్తం, ఇట్ ఈస్ ఇన్సైటింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ అండ్ ఈస్ లైక్లీ టు కాజ్ క్లాషెస్ బిట్వీన్ సమ్ కమ్యూనిటీస్ అండ్ ఇంటెన్షనల్ ఇన్సల్ట్స్ విత్ ద ఇంటెంట్ టు ప్రొవోక్ ఏ బ్రీచ్ ఆఫ్ పీస్. హెన్స్ ద కంప్లైంటెంట్ రిక్వెస్ట్ టు టేక్ నెసెసరీ యాక్షన్ ఇన్ దిస్ మ్యాటర్. అంటే తెలుగు చెప్తా చాలా మందికి అది కంఫర్టబుల్గా అర్థం కావాలని. ఏమని ఆ యొక్క సెక్షన్స్ 4 సెక్షన్లు చెప్పినా కదా, ఆ ప్రకారం ఏమంటుంది, నేనంట ఆ వీడియో ఆమె చూసిందంట ఫేస్బుక్ రాజ్బోడ ఫేస్బుక్ క్లిప్స్ ఐడిలో. ఆ వీడియోలో నేనేమన్నానంట, ఈ యొక్క ఇది చిన్నజీయరు, నరసాపురం ఎంపీ, ఇంకొకరు చెప్పిన కదా 3 పేర్లు, అమిత్ షా పేరు రాయలేదు. అంటే వాళ్ళు అమిత్ షా పేరు రాయడానికి కూడా, కంప్లైంట్లు రాయడానికి కూడా భయపడుతున్నారు అన్నట్టు. సో అయితే ఆ నరసాపురం ఎంపీ, శ్రీనివాస వర్మ, భూపతిరాజు, సో వీళ్ళు హత్య చేయించారు అని నేను చెప్పాను. సో అని చెప్పి ఇది ఇట్లా మాట్లాడము 2 మతాల మధ్యలో ఏది ఈ యొక్క చిచ్చు పెడుతున్నా అని అట్లా కంప్లైంట్ ఇచ్చారు. ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 డిఫరెంట్ ఏది మతం ఆధారంగా, జాతి ఆధారంగా, వాళ్ళు పుట్టిన ప్లేస్ ఆధారంగా, వాళ్ళు ఉంటున్న నివాసం ఆధారంగా, భాష ఆధారంగా, ఆ యొక్క ఐటీ టెక్నాలజీ దానికి సంబంధించిన చట్టం ఏదో అంటే ఒక దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ఇది మెన్షన్ లేదు. అంటే బ్రాడ్గా ఏది పడుతుంది, ఎవరిని పడితే వాళ్ళని ఒక బ్రాడ్గా వితౌట్ స్పెసిఫిక్గా లేకుండా ఇది హత్య అనే ఐడి వాళ్ళు చెప్పిండ్రంట. అందుకని దీనివల్ల ఏది మత కల్లోహాలు చెలరేగుతాయని, అది కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారంట. కంప్లైంట్ తీసుకున్న పోలీసు పేరు ఏంటి అంటే నేమ్ సుబాని అంట. ఆయన ఆ పోలీస్ పేరు ఆయన ఏంది అనేది అంటే సబ్ ఇన్స్పెక్టర్ SI ఏది ఆ 3 టౌన్ రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నేమ్ సుబాని, సబ్ ఇన్స్పెక్టర్. సో ఇది కంప్లైంట్. దీనికి ఏం వ్యాలిడిటీ ఉంది, అది ఎక్కడ మనము రెచ్చగొట్టినాము నేను క్లియర్గా చెప్పిన. పెట్టుకో 100 కేసులు పెట్టుకున్నా కొరికేది ఏం లేదు, కానీ మీ యొక్క దుర్మార్గ పాలన ఎట్లుంది అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, దాంట్లో ఎలాంటి డీటెయిల్స్ లేవు, దానికి వ్యాలిడిటీ లేదు. మనము యొక్క తప్పుడు ఆరోపణ, ఫాల్స్ అక్యూజేషన్ చేసి మా నోరు మూపించే ప్రయత్నం చేస్తా అంటే మళ్ళీ ఉల్టా కేసు పెట్టాల్సి వస్తుంది. భయభ్రాంతులకు గురి చేస్తా, రెడ్ బుక్ పాలన చేస్తా అంటే. ఓకే కదా, నువ్వు కేసు పెట్టినంత మాత్రం ఒరిగేది ఏం లేదు. అక్కడ ఎవరు, నేను క్లియర్గా చెప్పిన, నాకు ఒక సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా ఇన్సిడెంట్ అయినా వితిన్ 3-4 డేస్ లోపల. ఓకే, మాక్సిమం 1 వీక్ కూడా కాలేదు, వితిన్ 3-4 డేస్ వచ్చింది. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎక్కడి నుంచి ఏ సమాచారం వచ్చినా టిప్స్ లేదా లీడ్స్ అంటారు, అవి తీసుకొని దాంట్లో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే ఆ సమాచారాన్ని వాడుకొని ఇన్వెస్టిగేషన్కి అది వాడుకోవాలి, ముందుకు పోవాలి. అంతేగాని ఎవరు సమాచారం ఇస్తే వాళ్ళ మీదనే ఉల్టా కేసులు పెడతా అంటే, మా నోరు మూపిస్తా అంటే చెల్లదు అట్లా. ఓకే, ఇప్పటికి కూడా నేను నమ్ముతున్నా డెఫినెట్లీ ఆ చిన్నజీఆర్ అండ్ యొక్క ఈ కరుణాకర్ సుగుణ అండ్ ఈ లలిత్ కుమార్ ఇట్లా ఈ గ్రూప్ అంతా కలిసి ఆ యొక్క ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు, అక్కడ భూపతి శ్రీనివాస వర్మ అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని అది అమిత్ షా దాకా పంపించి, అమిత్ షా అప్రూవల్ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి రఘురామకృష్ణరాజుతో సహా బీజేపీలో ఉన్నటువంటి ఏపీలో ఉన్న బీజేపీ పెద్ద వాళ్ళందరూ కలిసి అదొక కుట్ర ప్రకారం చేశారు. మాకు ఆధారాలు ఇవ్వమంటే ఇస్తలేరు. నేను ఒక్కటే అడిగిన, నాకు ఏమొద్దురా, నీ సీసీ ఫుటేజ్లు వద్దు, నా మన్ను వద్దు, మసాన వద్దు, నాకు ఒక్క నయారా పెట్రోల్ బ్యాంక్ దగ్గర ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి తెల్లారి సాయంత్రం 5 గంటల దాకా ఉన్న 3 సీసీ ఫుటేజ్లు నాకు మొత్తం డేటా ఇచ్చేసాయి. ఇంకా ఏం అడగా, నేను టోల్ గేట్ అడగా, కొంతమూరు అడగా, నేను కీసర్ అడగా, ఇంకోటి అడగా, నాకు ఏదొద్దు, ఈ ఒక్కటి చాలు, నాకు మొత్తం చెప్తాం ఈ బతుకు. ఏ ట్రక్ వచ్చింది, ఏ ట్రక్ పోయింది, ఎవడొచ్చిండు, ఏడికి పోయిండు, పోలీసులు శవం దొరికినాక ఎవడేం చేశారు, ఎవ్రీథింగ్ వస్తుంది మాకు. అయిపోయింది, కుల్లం ఇవ్వండి. ఎందుకు గుంజుకొని అన్ని ఎక్కడ ఆధారంగా గుంజుకొని ఎందుకు దాచిపెట్టుకున్నారు పోలీసులు? డెఫినెట్లీ ఆయన అత్యంత ఏమంటారు భయంకరంగా ఈ యొక్క ప్రతి రిలీజియన్లో, నాట్ వన్ రిలీజియన్, ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీలో కూడా ఉన్నటువంటి లోపాలని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అబ్యూజర్స్ని ఆ ప్రవీణ్ బ్రదర్ కన్సిస్టెంట్గా ఎత్తి చూపెట్టాడు. అది నచ్చని వారు డెఫినెట్లీ వాళ్ళ వ్యక్తిగత కారణాలు కూడా ఇంక్లూడ్ అయ్యి ఆ బ్రదర్ని హత్య చేయడం జరిగింది. నేను ఇప్పటికీ నమ్ముతున్నా, నా మీద 1000 కేసులు కాదు 1,00,000 కేసులు పెట్టుకో, కొరికేదేం లేదు.